సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. ఆమె ఆలోచనలు అందరికంటే భిన్నం. ఈ జీవితం చాలా చిన్నది, సమయం ఉన్నప్పుడే మనసుకు నచ్చింది చేయాలి అనే ఒక బలమైన నమ్మకం ఆమెది. సమాజం గీసిన గీతల్లో బతకడం ఇష్టం లేక తనకంటూ ఒక సరికొత్త ప్రపంచాన్ని వెతుకుంటూ బైక్పై బయలుదేరింది. కానీ ఆమె ఉత్సాహాన్ని, ఆమె కలలను చూసి కాలం అసూయపడిందేమో. ఆ ప్రయాణాన్ని మధ్యలోనే శాశ్వతంగా ఆపేసింది. ఎన్నో ఆశలతో రోడ్డెక్కిన ఆ బైకర్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసిపోయింది. మహారాష్ట్రలోని బోరివాలి వెస్ట్కు చెందిన రిద్ధి ఠక్కర్ సాధారణ అమ్మాయి కాదు, సాహసాన్ని ఇష్టపడే ఒక నిజమైన రైడర్. ఇంట్లో నలుగురిలా ఉండిపోవలసిన వయసులో దేశాన్ని చుట్టేయాలనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తన బజాజ్ అవెంజర్ బైక్ను సిద్ధం చేసుకొని నేషనల్ ట్రిప్కు బయలుదేరింది. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది బైకర్లు ఒక బృందంగా ఏర్పడ్డారు. ఒకరికొకరు తోడుగా దేశంలోని సరికొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని వారు కన్న కలలు ఎంతో అందమైనవి. ఛత్తీస్గఢ్లోని సుందరమైన బస్తర్ ప్రాంతం వైపు వారి ప్రయాణం సాగుతోంది. నవ్వులు, కబుర్లు, బైక్ ఇంజన్ గర్జనలతో ఆ రోడ్డు మీద ఆ బృందం వెళ్తుంటే జీవితం ఎంత అందంగా అనిపించి ఉంటుందో కదా. కానీ విధి మరోలా తలిచింది. ఛత్తీస్గఢ్లోని బలోద్ సమీపంలోని NH-30 పై వారి బైకర్ల బృందం వెళ్తున్న సమయంలో ఓ అనూహ్య ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలో అంతా తలకిందులైంది. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక గుర్తు తెలియని భారీ వాహనం రిద్ధి బైక్ను అత్యంత క్రూరంగా ఢీకొట్టి ఏమాత్రం ఆగకుండా క్షణాల్లో వెళ్లిపోయింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తున్న రిద్ధి ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలింది. అప్పటి వరకు తమతో నవ్వుతూ మాట్లాడిన స్నేహితురాలు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి తోటి బైకర్లు షాక్కు గురయ్యారు. ఆ క్షణంలో వారి గుండెలు పగిలినంత పనైంది. ఇక ప్రమాదాన్ని గమనించిన తోటి రైడర్లు ఏమాత్రం సమయం వృధా చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. డయల్ 112కు ఫోన్ చేసి సాయం కోరారు. తొలుత ఆమెను చర్మ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి మరింత విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం దంతరిలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తీసుకెళ్లారు. ప్రాణాలతో ఆమె బయటపడాలని, మళ్లీ తన బైక్ ఎక్కాలని ఆ వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. తోటి రైడర్లు దేవుడిని వేడుకున్నారు. కానీ వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. తీవ్ర గాయాల పాలైన రిద్ధి చికిత్స పొందుతూనే ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచింది. నేషనల్ ట్రిప్ వెళ్తున్నానని సంతోషంగా చెప్పి వెళ్లిన తమ బిడ్డ విగత జీవిగా మారుతుందని ఆ తల్లిదండ్రులు కలనునైనా ఊహించి ఉండరు. ఆసుపత్రి బయట తోటి బైకర్లు కన్నీరు మున్నీరుగా విలిపించిన తీరు అందరినీ కలిచివేస్తోంది. ఈ దుర్ఘటనపై తోటి బైకర్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన ఆపకుండా వెళ్లిపోయిన ఆ భారీ వాహనాన్ని డ్రైవర్ను పట్టుకునేందుకు హైవే వెంబడి ఉన్న CCTV కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, రిద్ధి తన ప్రయాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కానీ రోడ్డు మీద ఎవరిదో ఒకరి నిర్లక్ష్యం, అతివేగం మరొకరి నిండు ప్రాణాన్ని బలిగొంటోంది. జీవితం చాలా విలువైంది. ఎవరికైనా కలలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. కానీ ఇతరుల ప్రాణాలను లెక్క చేయకుండా డ్రైవింగ్ చేసే ఆ ఒక్క క్షణపు పొరపాటు ఒక కుటుంబం మొత్తాన్ని, ఆ జీవితాన్ని కన్నీళ్లతో ముంచేస్తోంది. घटना का संक्षिप्त विवरण इस प्रकार है कि मृतिका रिद्धि ठक्कर जो कि बताए जाने वाले हैं कि मुंबई की रहने वाली है, वो और उनके कुछ ग्रुप यहाँ बाइक राइडिंग के लिए आए हुए थे। तो मरकाटोला के पास उनका एक्सीडेंट हो गया, ट्रेलर की चपेट में आ गई, जिसको इलाज के लिए यहाँ धमतरी लाया गया था और इलाज के दौरान उसकी मृत्यु हो गई। अब उनके साथियों का पूरा बयान लिया गया है और यहाँ मर्ग कायमी